హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. మోషే జీవితాన్ని కొంత మీకు తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను. మోషే చాలా గొప్ప వ్యక్తి, గొప్ప దైవజనుడు. మోషేని గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోషేని గూర్చి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఇల్లు మనకు అప్పచెప్పాడు. దేవుని ఇంట్లో మనం సభ్యులు, సంఘములో అవయవాలం, దేవుని సంఘములో అంగములో, క్రీస్తు శరీరములో మన అవయవాలం, సంఘములో అంగాలం, దేవుని ఇంట్లో మనం సభ్యులం. దేవుని ఇంటివారుగా మనల్ని చేశాడు. యేసుప్రభు మనం ఎలా చేశాడు చెప్పండి అమ్మా? దేవుని ఇంటివారుగా చేశాడు. ఇదే మనకి ఇవ్వబడిన ఆధిక్యత, ఇదే మనకి ఇవ్వబడిన ధన్యత. ఏ ఇంట్లోనో పుడితే, ఒకవేళ ఏ గొప్ప వాళ్ళ ఇంట్లో పుడితే మనకి ధన్యత లేదేమో. దేవుని ఇంటి వారమయ్యే ధన్యత మనకు దొరకపోను. ఏ కులీనులు, గొప్ప వంశం వారు కులీనులు ఉన్నారు భూమి మీద. ఆ కులీనుల గృహంలో మనం పుడితే ప్రభు మనకు దొరకడేమో. ఏదో సామాన్యమైన కుటుంబాల్లో పుట్టాము, ప్రభు మనకు దొరికాడు. అంతకంటే ఆధిక్యత ఏముంది? కాబట్టి నాడు మనం ప్రభు ఇంటివారు, ప్రభు ఇంటివారుగా ఆయన మనల్ని చేశాడు. ఇది చిన్న విషయం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:19 చదవండి ఎవరైనా. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు, పరదేశులన ఇండుక పరిశుద్ధులతో ఏకపట్నస్తులు దేవుని ఇంటివారునై ఉన్నారు. కాబట్టి దేవుని ఇంటివారుగా మనల్ని చేశాడు. దేవుని ఇంట్లో మనం మోషే నమ్మకంగా ఉన్నట్లు మనము కూడా నమ్మకంగా ఉండాలి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. తర్వాత 7వ వచనం. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడేదను, యెహోవా స్వరూపు నిదానించుచును. నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు? అందరికీ లోకు ఎవరంటే దేవుని సేవకుడే. ఏ నోటికి ఏ మాట ఆ మాట మాట్లాడతారు, లోకు చేస్తారు. 10 సార్లు, కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే, వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళకి వాక్యం చెప్తే దైవజనుడు మన ఇంటికి వచ్చాడనేది ఉండదు. అనేకులకి లోకు చేస్తారు, లోకు చేసి లోకుగా మాట్లాడతారు.
వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి వాళ్ళని ఎవరు లోకంలో లెక్క చేయరు, వాళ్ళు దైవ సేవకుని వాళ్ళు లెక్క చేయరు. మరి కాబట్టి లోకంలో వాళ్ళే విలువైన వాళ్ళు ఏం కాదు. అయినా దైవ సేవకుడు వాళ్ళ దృష్టిలో లోకువగా వాళ్ళు తలస్తారు. కాబట్టి ఆ లోకువే వాళ్ళనే పాడు చేస్తుంది. కాబట్టి నా సేవకుడైన మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. అతను వ్యతిరేకంగా మాట్లాడటానికి మీరు ఎలా భయపడలేదు. దేవుని సేవకుడి దగ్గర ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాం. అడ్డు ఆపు ఉండదు. ఇంకా ఏది మాట్లాడేస్తాం అంతే. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఒక దైవజనుడితో, ఒక దైవ సేవకుడితో మన స్పృహ ఉండదు. ఆ స్పృహ లేకుండా మన అహంకారం, మన డబ్బు గర్వం, మన యొక్క ఒంట్లో ఉన్న శక్తి, ఒంట్లో ఉన్న బలాన్ని బట్టి మనుషులు మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్, దాని ప్రతిఫలాలు వాళ్ళు అనిపిస్తారు. మరి కాబట్టి ఇక్కడ దేవుని సేవకుడు విరోధంగా మాట్లాడితే దేవుడేమో అంగీకరించాడు, దాన్ని ఒప్పుకోడు. కాబట్టి ఎంతోమంది మాట్లాడారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతోమంది వ్యతిరేకంగా నన్ను ఎంత ఎగతాళి చేద్దాం అనుకున్నారు అనేకులు. నన్ను ఎంతో లోకు చేద్దాం, సమాజానికి లోకు చేసేయాలనుకున్నారు, అన్ని చోట్ల లోకు చేసేయాలనుకున్నారు, చేసేసారు. వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు. నేను దేవుడు నన్ను కాపాడుతున్నాడు. మరి కాబట్టి అనేకమైన సార్లు మనుషుల యొక్క తిరస్కారానికి, మనుషుల యొక్క అవమానాలకి, మనుషులు పెట్టే తృణీకారానికి మేము గురవుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాధతో మాట్లాడుతున్నాం. కాబట్టి అలాగే మోషేకే వచ్చింది. మనమెంత, నేనెంత, ఇంకొకళ్ళు ఎంత? మోషే ఏ కారణం చేత స్త్రీని పెళ్లి చేసుకుంటే మరి మోషేయే నాయకుడా? మోషేతోనే దేవుడు మాట్లాడా? మాతో మాట్లాడలేదా అని మోషేకి వ్యతిరేకంగా సణుక్కోవటం ప్రారంభించారు. కాబట్టి మోషే మీద సణుక్కున్నారు, యెహోవా దేవుడి మీద కూడా సణుక్కున్నారు. మోషే మీద సణుక్కున్నారు, యెహోవా దేవుని మీద కూడా సణుక్కోవటమే వాళ్ళ పని. సణుక్కోవటకే పుట్టారు. కాబట్టి సణుక్కోవటమే వాళ్ళ పని. కాబట్టి ప్రియులారా, అప్పుడు దేవుడు కలగజేసుకుని మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి నేను గూఢభావంతో కాదు, ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. యెహోవా స్వరూపం అతను నిదానించి చూస్తాడు. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు? సేవకుడికి విరోధంగా మాట్లాడటానికి మీరేలా భయపడలేదు అని మిరియాం అహరోనుల మీద దేవుడు మండిపడ్డాడు. మిరియాం అహరోనులు మరి మోషే యొక్క సహోదరుడు సహోదరి వాళ్ళు సడుకుంటున్నారు. వాళ్ళ మీద మండిపడ్డారు. కాబట్టి చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. పెద్దవాడంటే పెద్దవాడే. నీ వయసులో నీకంటే పెద్దవాడంటే పెద్దవాడే. నేను ఎంతో ఒబిడియంట్గా ఉండేవాడిని నాకంటే పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళకి. నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్దోడైతే నాకు పెద్దోడు, నాకంటే పెద్దోడే, అతను గౌరవిస్తాను. ఇంకో బలహీనత నాకుంది, నాకంటే చిన్నవాడు నన్ను గౌరవించకపోతే చాలా బాధపడతాను. నేను పెద్దవాళ్ళను గౌరవిస్తాను, వయసులో పెద్దోడు అంటే నాకు చాలా గౌరవిస్తాను, మంచిదే. నాకంటే చిన్నవాడు నన్ను అగౌరవపరిస్తే నేను చాలా బాధపడతాను, అది ఒక బలహీనత. మరి కాబట్టి చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని దీన మనసు వస్త్రం ధరించుకోండి. ఎదుటివాడు ఎవరైనా కానీ దీనంగా ఉండండి, దీన మనసు వస్త్రం ధరించుకోండి. దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు కృపిస్తాడు. అహంకారంగా ఉంటే దేవుడు ఎదిరిస్తాడు. దేవుడే నేను ఎదిరిస్తే నేను ఎవడు రక్షిస్తాడు? దేవుడు అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు కృపిస్తాడు. దీనంగా ఉంటే ప్రభు కృపిస్తాడు. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలను నివసించేవాడు. అయినా
వినయము గల వారి ప్రాణం ఉజ్జింపజేయుటకు, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపజేయుటకు, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తున్నానంటాడు. వినయము గల వారి యొద్ద సొంతింట్లో ఉన్నట్టు ఉంటాడు, గర్విష్ఠుల దగ్గర ఉండడు. గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టుకొని వినయ విధేయతలతో నీవు జీవిస్తే ప్రభు నీ యందు సంతోషిస్తాడు. కాబట్టి ఏ డబ్బు గర్వాలు, ఏ 4 రూపాయలు సంపాదించుకుంటావు, 4 కాసులు బంగారం సంపాదించుకుంటావు, 4 ఇళ్ళు కట్టుకుంటావు, ఇంకా మా అంతటోడు లేడని విర్రవీగుతూ ఉంటావు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభువుకు అంగీకారం కాదు. కాబట్టి దేవుడు కోరేది వినయం, దేవుడు కోరేది విధేయత. కాబట్టి మోషే భూమి దున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు. ఇల్లంతా అప్పచెప్పాడు మోషేకు దేవుడు. ఎంత బాధ్యతగా ఇంటిని నడిపించాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 ఏళ్ళు బానిసలుగా ఉన్నారు. 400 ఏళ్ళు, 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే ఇశ్రాయేల్ దేవుడు మొరపెట్టుకున్నారు. ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేల్తో వెట్టి పనులు చేయించుకుంటున్నాడు. వెట్టి పనులు చేయించుకుంటూ ఉంటే వాళ్ళ దేవుడికి మొరపెట్టుకున్నారు. దేవా, మమ్మల్ని ఈ వెట్టి చాకరీ నుంచి బయటకు తీసుకురా అని దేవుడికి మొరపెట్టుకుంటే దేవుడు మోషేని పంపాడు. మోషే ఆ ఫరో రాజు ముందు, ఫరో అంటే ఐగుప్తు రాజు, చాలా బలమైన రాజు. చాకరీ చేసుకోవటానికి చాకరీ చేయించుకోవటానికి అలవాటు పడ్డవాడు విడిచిపెడతాడా మనుషుల్ని? విడిచిపెట్టాడు. ఇప్పుడు కూడా పిల్లల్ని ఎత్తుకుపోయి బలవంతంగా ఇళ్లలో బంధించి వాళ్ళతో చాకరీలు చేయించుకోండి. మనుషుల్ని ఎత్తుకుపోతున్నారు. ఆ గల్ఫ్ కానీ వెళ్తున్నారు. ఆ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళతో భయంకర చాకరీలు చేయించుకుంటున్నారు. వాళ్ళు విడిచిపెడతాకి ఇంక ఇష్టం ఉండదు వాళ్ళకి. చాకరీ చేయించుకోవటానికి అలవాటు పడ్డారు. అలాగే ఫరో రాజు మరి చాకరీ చేయించుకుంటున్నాడు. మోషేని పంపాడు దేవుడు. మోషేని పంపితే ఈ ప్రజలను విడిపించు, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళతో చాకరీలు చేయించుకోకూడదు, విడిచిపెట్టంటే విడిచిపెట్టాడే. 10 సూచక్రియలు చేశాడు. కర్రను పడేస్తే పామైంది, ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడు, పేలు వచ్చాయి, దద్దుర్లు వచ్చాయి, జోరేగలు వచ్చాయి, ఇంకా మరి ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తు నీళ్ళని రక్తంగా మారాయి. ఐగుప్తుల సంతానం అంతా చనిపోయారు. ఇన్ని బాధలు పెడితే తప్ప లొంగలేదు ఆ మనిషి. దేవునికి లొంగలేదు ఫరో రాజు. ఎంతకాలం నాకు లొంగకుండా ఉంటావు? మనం దేవునికి లొంగం, లోబడం. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి మీ మీద పెట్టుకుని నా యొద్ద నేర్చుకోండి. కాడి ఎత్తితే, మంచి ఎద్దు అయితే ఏం చేస్తుంది? తలంచి కాడి మీద పెట్టుకుంటుంది. అది మరి గిత్త అయితే ఏం చేస్తుంది? అటు ఇటు గొంతులేస్తూ ఉంటుంది. అటు ఇటు గొంతులేస్తూ ఉంటే యజమానుడు పొడుస్తూ ఉంటాడు. లొంగడు, లోబడదు, కాడి మీద ఎట్టుకోదు. దేవుని కాడి మీద ఎట్టుకో. దేవునికి లోబడు, దేవుని ముందు లొంగిపో, దేవునికి సరెండర్ అయిపో. దేవునికి సరెండర్ అయిపోయి దేవునికి లోబడి దేవునికి లొంగి దేవుని కాడి మీద ఎట్టుకో. ఎంతకాలం నాకు లొంగకుండా ఉంటావు? ఎంతకాలం లొంగవు నీవు అని ఫరోతో మాట్లాడు. ఆఖరికి లొంగకపోతే నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా కొట్టబడుదురు? నిత్యము తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు కొడతాడు. కాబట్టి కాడి మీద పెట్టుకొని గిత్తను పొడుతూ ఉంటాడు. ఒక ఎన్ని పోట్లు తింటది? తిని అప్పుడు ఎడుతుంది. ఆ కాడి కింద తల మెడడుతుంది, అప్పుడు ఎడుతుంది.
ముందే పెట్టేస్తే ఈ పోట్లన్నీ తప్పుతాయి. దేవునికి లోబడితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుని లోబడినంతసేపు ఎన్నో ఇబ్బందులకు మన జీవితాలు గురవుతాయి. కాబట్టి ప్రియులారా, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోనంటాడు యాకోబులో. కాబట్టి దేవునికి లోబడండి. ఫరో రాజు లోబడలేదు, ఎన్నో బాధలు పడ్డాడు. తొలి సంతానం మరణమయ్యాక మోషే తీసుకెళ్ళిపో జనాల్ని, కొన్ని లక్షల మంది మరి తీసుకుని వచ్చి నాయకుడయ్యాడు. మోషే వాళ్ళకి ఏమయ్యాడు చెప్పండి? గొప్ప నాయకుడయ్యాడు. ఆ ఇల్లంతా తనకు అప్పచెప్పాడు. ధైర్యము, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. ఆయన ఇల్లు అంటే మనమే. ఆనాడు దేవుని బిడ్డలే దేవుని ఇల్లు. ఆ ఇల్లంతా మోషేకి అప్పచెప్పాడు. బాధ్యతగా ఆ ప్రజలు నడిపించాడు. ఎర్ర సముద్రం దాటించాడు, ధర్మశాస్త్రం తెచ్చాడు, మన్నా కురిపించాడు, ప్రత్యక్ష గుడారు నిర్మించాడు. ప్రత్యక్ష గుడారు నిర్మించి మోయాబు దేశంలో చనిపోయాడు. కాబట్టి ప్రియులారా, మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎక్కువ చెప్పాలంటే హిస్టరీ ఎంతో ఉంటుంది. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలను మేపాడు. 40 సంవత్సరాలు దేవుని ప్రజలు నడిపించాడు. 120 సంవత్సరాల జీవితం అంతా దేవుని కోసమే. ఎంత చక్కటి జీవితం జీవించాడు చూడండి. మోషే ఐగుప్తు రాజు అయిన ఫరో కుమారుడిగా పెరుగుతున్నాడు కదా. మోషే కూడా ఐగుప్తులోనే పుట్టాడు. మోషే ఐగుప్తులో పుడితే ఫరో రాజు అన్నాడు, ఫరో రాజు ఇశ్రాయేల్లో మగపిల్లవాడు పుడితే పుట్టినోడు చంపమన్నాడు. హెబ్రీ మంత్రసానులకు ఐగుప్తు మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. మగపిల్లనాళ్ళు చంపలేదు. దేవుడిచ్చిన బిడ్డలను చంపటం ఏంటి? చంపలేదు. మీరు ఎందుకు అలా చేశారంటే, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళకొనిపోయి వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు అని జవాబిచ్చారు. దేవునికి భయపడి వాళ్ళ పిల్లలను చంపలేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి సంతానాభివృద్ధి కలగజేశాడు. ఐగుప్తు మంత్రసానులకు సంతానాభివృద్ధి కలగజేశాడు. దైవ భయం ఉంది వాళ్ళలో. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా, అప్పుడు ఐగుప్తు సైన్యానికి ఆజ్ఞాపించాడు, మగపిల్లవాడు పుడితే పుట్టినోడు చంపమని. అప్పుడు ఇశ్రాయేలు ఇళ్లలో ఐగుప్తు సైన్యం కవా తిరుగుతున్నారు, లెఫ్ట్ రైట్ అంటూ తిరుగుతున్నారు. ఆ రోజుల్లో మోషే పుట్టాడు. మగపిల్లవాడు పుట్టితే వాడు ఏడుపు వినపడితే వెళ్ళిపోయి చంపేస్తారు. అలాంటి రోజుల్లో మోషే పుట్టాడు. ఏడుపు వినపడిందంటే చంపేస్తాడు. ఎవరు? ఐగుప్తు సైన్యం. ఏడుపు వినపడకుండా కాపాడారు. 3 నెలలు దాచారు. అసలు చిన్న స్వరం కూడా బయటకు రాకుండా. మన పిల్లల్ని చిన్న స్వరం రాకుండా కూర్చోబెట్టగలదుమా ప్రార్థన మందిరంలో? 3 గంటలు కూర్చోబెట్టగలమా పిల్లలు? మనం నేర్పుకోలేము. దేవుని సన్నిధిలో ఇలా కూర్చోవాలి నాయనా, ఇలా కూర్చోవాలి, మాట్లాడకూడదు అని నేర్పుకోలేము మనం. పైపెచ్చు పిల్లలు కూర్చొని ఎవరండి, అందుకే ప్రార్థన ఎగనామం పెడుతున్నానండి అంటారు. ప్రార్థనకు రావాలని ఉంటుంది కానీ పిల్లలు కూర్చొని ఎవరండి, అందుకే ఎగనామం పెట్టేస్తున్నానండి ప్రార్థనకి. నేర్పుకుంటే వాళ్ళకి వస్తుంది. అది అబ్బాయి లేచి పొడిచారా? కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుండే నేర్పుకుంటే వాళ్ళకి వస్తుంది. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పు. బాలుడు నడవలసిన త్రోవ ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి కూడా నేర్పండి. నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడు కాబట్టి మోషే తల్లి ఆ మోషే పుట్టినప్పుడు 3 నెలలు దాచింది. కొంచెం స్వరం వినపడితే, ఏడుపు వినపడితే సైన్యం వచ్చి చంపేస్తారు. విశ్వాసంతో దాచింది.
ఇంకా 3 నెలల తర్వాత ఇంకా దాయలేక ఒక జమ్ము పెట్టెలో పెట్టి మట్టికీలు పూసి ఐగుప్తు నైల్ నదిలో విడిచిపెట్టేసింది మోషే తల్లి. నైల్ నదిలో విడిచిపెట్టేస్తే అలాంటి పరిస్థితుల్లో దేవా ఈ బిడ్డ నీవే రక్షించని విడిచిపెట్టేసింది. నైల్ నదులు ఎన్నో ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, ఎన్నైనా ప్రమాదం. ఆ ప్రమాదంలో జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఆయన నీ మీద పొర్లి పారవు. జలముల్లో కూడా తోడుగా ఉంటాడు, అగ్నిలో తోడై ఉంటాడు. అగ్ని మధ్య నడిచినప్పుడు నువ్వు కాలిపో, జలముల్లో నువ్వు పడి వెళ్ళినప్పుడు నువ్వు మునిగిపో. ప్రతి సమయంలో ప్రభు సహాయం నీతో ఉంటుంది, నాతో ఉంటుంది. అది నేను నమ్ము, అది నేను నమ్మాను. ప్రతి సమయంలో కూడా దేవుని సహాయం నీతో ఉంటుంది. ఆ జలముల్లో విడిచిపెట్టేస్తే మరి దేవుడు ఎలా రక్షించాడు? అప్పుడే ఏ రాజు అయితే మగపిల్లోడు పుట్టిన చంపమని ఆజ్ఞాపించాడు, ఆ ఫరో రాజు కుమార్తె ఏటికి స్నానానికి వచ్చింది. ఏటికి స్నానానికి వచ్చి ఆ జమ్ముపెట్టులో ఏడ్చే పిల్లవాడిని చూచి జాలి పడింది. ఈ మోషే అక్క దూరా నుంచి కనిపెడుతుంది ఈ బిడ్డకి ఏమవుతుందని. అక్క పరిగెత్తుకుని వచ్చి ఆ జాలిపడి పిల్లవాడిని తెప్పించుకుంది ఫరో కుమార్తె. ఆడు ఫరో మోషే అక్క అంది, అమ్మ ఈ బిడ్డను పెంచడానికి ఇశ్రాయేలు దాదిని పిలుచుకురానా అంటే, పోయి పిలుచుకురా. మోషే తల్లినే పిలుచుకొచ్చింది. ఇప్పుడు ఫరో కుమార్తె కుమారుడిగా పెరుగుతున్నాడు, తల్లి పాలే త్రాగుతున్నాడు. ఉగ్గుపాలతో దేవునిలో భయభక్తులు మోషేకు ఆ తల్లి నేర్పించింది అన్నమాట. తల్లి పాలు త్రాగే పెరుగుతున్నాడు. ఫరో కుమార్తె కుమారుడుగా, ఫరో రాజు మనవడుగా పెరుగుతున్నాడు. తర్వాత ఫరో అయిపోయిన రాజు అయిపోతాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఉంటే తాను 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు పెద్దవాడైన తర్వాత నా ప్రజలు ఐగుప్తీయులు కాదు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు అప్పుడు ఇంకా వెట్టి చాకిరీలో, ఐగుప్తులో వెట్టి చాకిరీలు ఉన్నారు. వెట్టి చాకిరీలో ఉంటే 40 సంవత్సరాల ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడు. ఫరో కుమార్తె కుమారుడు. ఏం తక్కువ? ఇందిరాగాంధీ గారి కుమారుడికి ఏం తక్కువ? రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకొక ఆయన చనిపోయాడు. ఆయన పేరేం పేరండి? సంజయ్ గాంధీ గారు చనిపోయాడు. వాళ్ళు రాయల్ ఫ్యామిలీ, గొప్ప కుటుంబం. గొప్ప కుటుంబంలో బిడ్డల వాళ్ళే దేశం వాళ్ళ వైపే చూస్తుంది ఇప్పుడు. అలాగే ఫరో కుమార్తె కుమారుడు సామాన్యం కాదు. ఫరో కుమార్తె కుమారుడుగా పెరుగుతున్నాడు. తల్లి పాలే త్రాగి పెరుగుతుంది, తల్లి సంరక్షణలో పెరుగుతున్నాడు. ఆ తల్లి అన్నీ బోధించింది. నాయన, నువ్వు ఐగుప్తు దేశంలో ఉంటున్నా నీ ప్రజలు ఇశ్రాయేలీలు ఐగుప్తీయులు కాదు, ఇశ్రాయేల్ శ్రమలో ఉన్నారు. అన్ని ఇశ్రాయేల్ ప్రజల గురించి, ఇశ్రాయేల్ దేవుని గురించి ఆ ప్రజలకు ఆ మోషేకు నేర్పించింది. మోషేకు నేర్పిస్తే అప్పుడు మోషే ఒక పర్యాయం బయటకు వెళితే ఏం జరిగింది? ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ పోట్లాడుకుంటున్నారు. ఐగుప్తీయుడిని చంపే శిశువులో పాతి పెట్టేశాడు. రెండోసారి ఇద్దరు ఇశ్రాయేలే పోట్లాడుకుంటున్నారు. అసలే మీరు ఇప్పటికే బానిసలుగా ఉన్నారు కదయ్యా, మీలో మీరు ఇలా కొట్టుకుంటారు ఎందుకు అని తీర్పరగా వెళ్ళాడు, న్యాయం చెప్పడానికి వెళ్ళాడు. అందులో ఒకడన్నాడు, ఏంటి బాబా మాకు తీర్పు తీర్చడానికి వచ్చావా అన్నాడు. మా ఊర్లోకి పర్యాయం స్టూడెంట్స్ అంతా యూనియన్ పెట్టుకున్నారు. స్టూడెంట్స్ అంతా యూనియన్ పెట్టుకుంటుంటే ఒక కోతి రకం ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఏంటి బాబా ఏంటి యూనియన్లు ఇవి, వైజాగ్ యూనియన్లా, హైదరాబాద్ యూనియన్ అన్నారా. అందులో ఒక కుర్రోడు వచ్చి ఏం చేశాడు, ప్యాట్ పైన ముక్కు మీద కొట్టాడు. అయితే ముక్కు పగిలిపోయింది. ముక్కు పగిలిపోతే పొట్లు వేసుకుని నానా తిప్పలు పడ్డాడు. ఆడ కుర్రోడు పిల్లి తీసుకెళ్ళి 10 మందిలో పిల్లి తీసుకెళ్ళి జురునామా కూడా వేసారు ఆ రోజుల్లో. కాబట్టి అలాగే ఇద్దరు ఇశ్రాయేలు పోట్లాడుకుంటుంటే మధ్యలోకి వెళ్ళాడు మోషే. ఏంటి నాయన మీలో మీకు గొడవలు ఎందుకంటే, ఏంటి బాబా మా మీద ఏమో తీర్పరగా పెట్టారు నిన్ను, మొన్న ఐగుప్తీయుడు చంపి ఇసుకలో బాధ పెట్టావే,
అలా మమ్మల్ని కూడా చేస్తావా బాబా అంటే, అమ్మ బాబోయ్, నేను ఐగుప్తుడి చంపిన ఈడి వరకు తెలిసిపోయింది, ఐగుప్తు రాజుకు తెలిసి ఏమైపోవాలి. కంగారు పడిపోయి ఐగుప్తు విడిచిపెట్టి పారిపోయి దేవుని పిల్లల మధ్యలో పడిపోయాడు. ఇక్కడ పారిపోయిన నిర్గమాలం ఉంది, కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుకుని అందులో పారిపోవడం లేదు. ఏముందండి ఒకసారి రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, 11:24 చదవండి ఆయన గట్టిగా స్పష్టంగా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోరు. పెద్దోడైనప్పుడు ఏమనుకున్నాడంటమ్మా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తులోకి వెళ్ళి నిందల పడతాం మంచిది. ఐగుప్తు ధనధాన్యాలు తొలదూగుతున్నాడు, ఎందుకు ధనధాన్యాలు, ఆ క్రీస్తులోకి వెళ్ళిపోయి నిందల పడదాం. నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెప్పండి, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతాం. దేవుని కొరకు నిందలు అనిపిస్తే అది సంతోషమే. కాబట్టి ఐగుప్తులో ధనధాన్యాల్లో తొలదూకేదానికంటే దేవుల్లోకి వెళ్ళి నిందలు వస్తాయి. యేసుప్రభువు నమ్ముకుంటే నిందలు వస్తాయి. ఏమయ్యో నువ్వు కూడా అందులో కలిసిపోయేటి అంటారు సూర్యచంద్రరావు గారిని. అంటారా, ఈ మసీదు మొదలెట్టావా ఇది ఎప్పటి నుంచి అంటారా అనరా? మరి కాబట్టి సింహాసనం గారు అక్కడ పని చేయట్లేదు, దోమశాలకి వెళ్ళిపోతుంది అంటారా? కాబట్టి నిందలు వస్తాయి. యేసుప్రభులోకి వెళితే నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. ఒక ఆమె గుంటూరులో ఉన్నప్పుడు వైశ్యానికి సంబంధించిన ఒక ఆమె ఆరాధనకు వచ్చేది. ఆరాధనకు వస్తే ఇలా లెగ్గహారమన్యం ఉండేది. అక్కడ లెగ్గహారమన్యం ముందే ఆవిడ పోతపోసిన విగ్రహాల ముందు అందరికంటే ముందు వచ్చేది. ఆ రోజుల్లో కారులు వచ్చి, ఆ రోజుల్లో సైకిలే, డొక్కు సైకిల్లే మనకు ఉండేవి కదా ఆ రోజుల్లో. ఏమంటే సామేల రాజు గారు మీకు ఉండేదా? ఆ రోజు డొక్కు సైకిల్ అని దొరికేది కాదు మాకు. ఆ రోజుల్లో కారు మీద ఆరాధనకు వచ్చేది ఆవిడ వైశ్యాసం. వచ్చి ఆ అక్కడ హారమోని ముందు ఇలాంటి బల్ల ముందే కూర్చుండిపోయేది. అంతే, పోతపోసిన విగ్రహం ప్రారంభం నుంచి ముగింపు వరకు. ఎవరు ఉంటారండి అలా ప్రారంభం టైంలో? ఎవరిని వస్తున్నారండి ఇప్పుడు? రారు. కొంతమంది ఉంటారు ఆఖరి వర్తమానం సగం అయిపోయేటప్పుడు వస్తారు, వచ్చాయని అనిపించుకుంటూ వెళ్ళిపోతారు. అంతే, కానుకలు పెట్లు కానుకేసి వెళ్ళిపోతారు. అందరికంటే ముందు ఎవరైనా వస్తారా? రారు, సమయానికి రారు. ఏదో ట్రైన్కి వెళ్దాం, ఏదో ట్రైన్కి వెళ్ళాలంటే ఏం చేస్తా, అరగంట ముందే ఉంటాం అక్కడ. బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్సు ఎక్కాలి, అరగంట ముందే ఉంటాం అక్కడ. ప్రార్థనకి ఒక గంట వెనకాల వస్తాం. ఇవన్నీ దేవుడు చూస్తాడు, నీ శ్రద్ధ. మగ్దలేనే మరి ఏం చేసిందండి, ఆదివారం ప్రభువు లేస్తాడని చెబితే ఇంకా చీకటికున్నప్పుడే సమాధుల్లోకి వెళ్ళిపోయింది. లేచిన ప్రభువు నేను చూడాలి. తన ఆసక్తిని ప్రభు ప్రేమించాడు, ఆసక్తిని ప్రభు గుర్తించాడు. మొట్టమొదటి దర్శనం ఆమెకే ఇచ్చాడు. లేచిన యేసు మొట్టమొదటి ఎవరు కనపడ్డాడు చెప్పండి? మగ్దలేనే మరీ ఎంచేత అందరికంటే ముందు వచ్చింది సమాధి దగ్గరికి. లైట్లు వేసుకుని, లాంతర్లు వేసుకుని. ఆ రోజుల్లో మీకు గుంటూరులో సువార్తలో తిరుగుతుంటే కమ్మవారు స్త్రీలు, ఆ రోజుల్లో కిరసనాల లైట్లు ఉండేవి. ఇప్పుడు ఆ కిరసనాలే అమ్మట్లేదు ఏంటో మరి. ఆ కిరసనాల్లో వేసుకుని లైట్ వెలిగించుకుని ఆ మాతో పాటు సువార్తలో తిరిగే మాకు చాలా ఆశ్చర్యం వేసేది. ధనవంతులు, గొప్పవారు, గొప్ప ఇంటివారు యేసుప్రభుని ప్రేమించి మేము సువార్త చేత మాతో పాటు తిరిగేవారు, ప్రభువుని ప్రేమించేవారు. కాడు మగ్దలేనే మరియా ఇంకా పెందలకడి వెళ్ళిపోయింది. లేచిన ప్రభు ఆమెకే మొట్టమొదట దర్శనం ఇచ్చాడు. ఆమె ఆసక్తి చూసి, ఏది నీ ఆసక్తి, ఏది నీ ఆసక్తి, ఏది నీ శ్రద్ధ, ఏది? మిట్ట మధ్యాహ్నం మధ్యలో వస్తావా, చివరిన వస్తావా,
కాసేపు కూర్చుని వెళ్ళిపోతావా? కాబట్టి ఇలాగ ఎన్నో స్థలాల్లో మనం అలాంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అలా కాదు, మొట్టమొదటి వచ్చేది ఆవిడ ఆఖరి వరకు కదిలేటువంటిది కాదు. ఆఖరి వరకు దేవుని సన్నిధిలో కూర్చునేది. ఆమెను బట్టి ఆమె ఆడబడుచు వచ్చేది. ఆడబడుచు వస్తే అడ్డు వచ్చింది, అప్పుడు ఆటంకం వచ్చింది. ఏంటి నువ్వు వెళ్ళేది కాకుండా మా చెల్లిని కూడా తీసుకుపోతున్నావు, అసలు నువ్వే వెళ్తాకి వెళ్ళలేదు అన్నాడు. అప్పుడు అరవింద్ గారికి ఫోన్ చేసి, అన్నా ఆరాధనకి వెళ్ళనివ్వట్లేదు, ఎలాగన్నా ఆరాధన లేకుండా ఎలా బ్రతకాలన్నా అని ఆమె బాధపడేది. ఇలాంటి అడ్డుల ఆటంకాలు అనేకులు ప్రభువును సేవిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరాలున్న ఆటంకాల్లో ప్రభువును సేవిస్తున్నారు. కాబట్టి నీకే ఆటంకం లేదు, అది దేవుని కృప. నాకు ఏ సేవ చేస్తుంటే ఎవరు ఆటంకపరచట్లే, అది దేవుని కృప. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తుంటే ఎవరు నిన్ను ఆటంకపరచట్లే, అది ప్రభువు కృప. నువ్వు ఎందుకు సాగలేకపోతున్నావు? కాబట్టి నా నిమిత్తం జనుల మీద నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ప్రియులరా, అరితిగా మోషే తలంచాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తులోకి వెళ్ళి నిందలు పడతాం మంచిది. నిందలు పడు. యేసుప్రభుని నిందించారు, నిన్ను నిందిస్తారు. ఆ నిందలే నీకు ఆశీర్వాదాలుగా మారతాయి. అల్పకాలం పాపభోగం అనిపించేదానికంటే ఎంతకాలం పోగుతావేంటి నువ్వు? నేను ఎంతకాలం పోగుతా? మన పితరులు ఎంతో బలమైన వెళ్ళిపోయారు, మన పూర్వీకులు ఎంతోమంది వెళ్ళిపోయారు, మనము వెళ్ళిపోవాలి. ఎంతకాలం బ్రతుకుతాం? మోషే 120 సంవత్సరాలు బ్రతికాడన్నా. మానవుడికి ఆయుష్కాలం 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినా వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. అందరూ సంతోషంగా నా బ్రతుకంతా ఉందని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు మనలో? ఆయాసమే, జీవితం అంతా ఆయాసం. బిడ్డల ద్వారా ఆయాసం, ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఆయాసం, దేహంలో రోగాలు, జీవితం అంతా ఆయాసమే, దుఃఖమే. ఇంకెంతకాలం బ్రతుకుతాం? ఆ బ్రతికిన కొద్ది రోజులు దేవుని కొరకు బ్రతకటం అనేది ఆశీర్వాదం. కాబట్టి అల్పకాలం పాపభోగాలు అనిపించకూడదు, ఆశించకూడదు. పాపభోగాలు భోగంగా బ్రతకాలి, భోగంగా తినాలి, భోగంగా బ్రతకాలనే ఆశలు విడిచిపెడతాం మంచిది. దేవుడు ఏది ధరించి దేవుని కొరకు బ్రతుకుతాం. అల్పకాలం పాపభోగం అనిపించేదానికంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించటం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవటానికి, ఫరో కుమార్తె కుమారుడుగా పిలవట ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వెళ్ళిపోయాడు, దేవుని ప్రజల మధ్యలో పడిపోయాడు. కాబట్టి ప్రియులరా, ఏలైనగా ఈ చక్కని మాట్లాడే చాలా ఇష్టం నాకు. చూడండి, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం నందు, ఏలైనగా ఇవన్నీ కాదని కూడా నాకు ఎంత బహుమానం ఉంటుందో. ప్రతిఫలముగా కలగబో బహుమానం దృష్టి నీకు ఎంతో బహుమానం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, నీకు ఒక బహుమానం సిద్ధపరిచాడు. ఆ బహుమానం చూశాడు మోషే. టెంపరీ బెనిఫిట్స్ చూడలే, దూరంగా చూశాడు బహుమానం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, ఇదివరకే పట్టుకున్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపు కొరకు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియులారా, ఇదివరకే పట్టుకున్నానని తలచు. ఇదివరకే పట్టేసుకున్నావా? పట్టుకోలేదు. ఇదివరకే పట్టుకున్నానని, ఇదివరకే నేను గెలిచానని, నేను సంపూర్ణ సిద్ధి పొందానని నన్ను గెలిచిపోయావా? చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు గెలిచిపోలేదు, నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాయి నేను, ఇదివరకే గెలిచితున్నాయి నేను అనుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నాను? ఇదివరకే పట్టుకున్నానని కూడా తలంచుకోవట్లేదు. అయితే మరి ఏం చేస్తున్నానంటే, వెనకున్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై
వేగిరిపడి వెనకేం చేసావు అది వద్దు, నాకు 50 సంవత్సరాల సర్వీస్, 50 సంవత్సరాల పైనే సర్వీస్, ఎంతో సేవ చేశారు, ఎన్నో చోట్ల ప్రభువును కనపరిచాను, ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి, మంచిదే. దాన్ని చూసుకుంటే సరిపోద్దా? అదొద్దు. ఇంకా ఏదో చేయగలిగే ఆ రోజుల్లో చేశావు, ముందే ఏం చేయాలి దాని కొరకు ఆశించు. వెనకని అలా చేశానండి, ఇలా చేశానండి, అంత ఇచ్చానండి, ఇంత ఇచ్చాను, మంచిదే ఇచ్చావు, అది నీ తృప్తి కలగజేస్తుంది. అది కాదు, ముందేం చేయాలి అది నేను ఆలోచించుకోవాలి. ఇంకా ముందేం చేయాలి నా ప్రభు కోసం నేను అనేది నేను ఆలోచించుకోవాలి. వెనక చేసిన దాన్ని బట్టి ఇంకా అత్తమాలు ఇదే పని, మందిరాలు అంటారా, వ్యాన్లు అంటారా, అయ్యి అంటారు, ఇవి అంటారు, వీళ్ళకి అదే పని అనుకుంటే దేవుని పనులు పాడైపోతాయి. నువ్వు అలాగే వీళ్ళేదో ముందుకెళ్తానుకుంటే వీళ్ళ మాటలంటే వెనకలాగావనుకో, పాడై దేవుని పనులే. కాబట్టి వెనకాల ఏదో చేశావు, ముందు ఏం చేయాలని ఆలోచించి, వెనకున్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరిపడుచు, ముందేం చేయాలని ఆలోచించి, క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానం, క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే. కాబట్టి మనకు ఒక బహుమానం పెట్టాడు. నేను దేని నిమిత్తం పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలి అంటాడు. ఏమంటాడండి? దేని నిమిత్తం పట్టబడ్డానో దాన్ని నేను పట్టుకోవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 10 మంది పరిగెత్తు వాళ్ళందరూ పరిగెడతారు, అక్కడే బహుమానం పొందాడు. కాబట్టి నీ ముందు గొప్ప బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని మోషే చూశాడు. కాబట్టి తర్వాత చదవ మరల 11కు రండి. హెబ్రీ 11 27 వచనం. విశ్వాసును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమును భయపడక ఆయనకు చూచిపెట్టు. కాబట్టి విశ్వాసును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు విడిచి వెళ్ళిపోయాడు. స్థిరబుద్ధి గలవాడు కాబట్టి అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడు. అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని పిల్లలందరూ అదృశ్యుడినే చూస్తారు, అదృశ్యమైన వాటినే చూస్తారు. లోకులు కంటికి కనిపించే వాటిని చూస్తారు, దేవుని పిల్లలు కనిపించని వాటిని చూస్తారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. దృశ్యమైన అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. విశ్వాసును బట్టి అదృశ్యుడైన వారిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే. స్థిరబుద్ధి ఉంది, చంచలమైన బుద్ధి లేదు, చంచల మనస్కులుగా లేడు మోషే. స్థిరబుద్ధి ఉంది. నేను ఐగుప్తుని విడిచిపోతే, ఫరో కుమార్తెని విడిచిపెడితే, ఆ ప్యాలెస్ను విడిచిపెడితే, నేను దేవుని ప్రజల మధ్యలో పడిపోతే, దేవుడిని కోరుకుంటే నాకెంత బహుమానం ఉందో అనేటువంటిది స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమును భయపడగా ఐగుప్తు విడిచిపెట్టి వెళ్ళిపోయి. స్థిరబుద్ధి ఉందా నీకు? నీ బుద్ధి స్థిరంగా ఉందా? సంచల మనస్కుడుగా, సంచల మనస్కురాలుగా ఉన్నావా? స్థిరబుద్ధితో జీవించి. వెళ్ళిపోతే ఏమైనా తక్కువ చేశాడా? వెళ్ళిపోయాడు. ఇత్రో మందను మేపుతున్నాడు. సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. సిప్పోర అంటే ఏంటి చెప్పండి? పిచ్చుక. పిచ్చుక అంటే కూతంత ఉంటుంది. మా భార్య కూడా పిచ్చుకే. కాబట్టి అలాంటి పిచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? దావీదా. మోషే సిప్పోరాని పెళ్లి చేసుకున్నాడు. సిప్పోర్ అంటే ఎవరంటే? సిప్పోర్ అంటే పిచ్చుక అని అర్థం. పిచ్చుకల సంసారం అయింది. ఇంకా ఎందుకు వచ్చిందిలే, బతికుంటే బలుసాగన తినొచ్చని ఆ మందలు మేపుకుంటూ తిరుగుతున్నాడు. ఇతరో మందలు మేపుతున్నాడు. మందలు మేపుకుంటూ హోరే పర్వతానికి వచ్చాడు. అక్కడ పొద బగబగ మండిపోతుంది, కానీ కాలిపోవట్లేదు. ఈ గొప్ప వింత ఏంటో చూద్దాం
అనే పొద దగ్గరికి వెళ్ళాడు. ఆ పొద ఇశ్రాయేల్ని చూపిస్తుంది. అన్ని మంటలే కానీ అది కాలిపోదు, బూడిదైపోదు, బస్ అయిపోదు. ఇశ్రాయేల్ని చూస్తే ఎంత భయమేస్తుందో తెలిసి రోజునాడు. హిజ్బుల్లా వాళ్ళు ఒక ప్రక్క, హైతే వాళ్ళు ఒక ప్రక్క, ఇంకెవరండి హమాస్ వాళ్ళు ఒక ప్రక్క, ఇరాన్ వాళ్ళు ఒక ప్రక్క. ఒక్క దేశం కొరకు ఇంతమందా? మనమంతా నా బిడ్డలు ఏమైపోతారని భయపడుతున్నామా లేదా? ఇజ్రాయేల్ మన బిడ్డలు, మన సహోదరులు. మన ప్రభు వాళ్ళలోంచే వచ్చాడు. వాళ్ళని మనం ప్రేమించాలి. ఇజ్రాయేల్స్ మన ప్రియులు. వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నారో చూడండి. చుట్టూ మంటలే, అలాగే వాళ్ళ బిక్కు మంట బ్రతుకుతున్నారు. ఏమైపోరు, దేవుడు వాళ్ళకు తోడుకుంటాడు. ఆ పొద బగ మండిపోతుంది, కానీ అది కాలిపోవట్లేదు. కాలిపోకపోతే ఈ గొప్ప వింత ఏంటో చూద్దాం. అప్పుడు దేవుడు మాట్లాడు, మోషే నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం, నీ పాదాలను చెప్పులు విడు. ఐగుప్తులో నా ప్రజలు పడే బాధలు చూచాను, విడిపించ దిగి వచ్చాను రా, నీ ఫరో దగ్గరికి వెళ్ళు. ప్రభువా నేను నోటి మాంజ్యం కలవండి ఆయన, నేను వెళ్తామేంటి? నీకు అహరోను నీకు సహవాసంగా తోడుగా ఇస్తాను, వెళ్ళండి, ఆ ప్రజలను తీసుకురా. వెళ్ళాడు, ఫరోతో మాట్లాడాడు, 10 అద్భుతాలు చేశాడు, ఫరో మెడలో వంచాడు, ఆ ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు, మన్నా కురిపించాడు, బండను కొడితే నీళ్లు వచ్చాయి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ప్రత్యక్ష గుడారం నిర్మించాడు, ఆరాధన క్రమం ప్రవేశపెట్టాడు. ఆరాధన క్రమం ప్రవేశపెట్టి ఎన్నో యుద్ధాలు ఆడి ఆ ప్రజలను సంరక్షకుడిగా, పోషకుడిగా దేవుని ప్రజలను కాపాడి ఆ కనాను దేశంలోకి ప్రయాణం. కానీ కనానులోకి మోషే తీసుకెళ్ళలేదు. నిబో శిఖరం ఎక్కి ఆ మోయాబు దేశంలో ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం అంతా ఒకసారి దేవుడు చూపించాడు. అది చూచి మోయాబు దేశంలో చనిపోయాడు. తనకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఆయన ఏమి తక్కువ చేయలేదు. మోషే ద్వారా ఇశ్రాయేల్ చాలా ప్రభావితులయ్యారు. మోషే తన జీవితం ద్వారా ఇశ్రాయేల్ చాలా ప్రభావితులుగా చేశాడు. మోషే అంటే ఎనలేని గౌరవం ఇశ్రాయేలీలకు. కాబట్టి చాలా గొప్పవాడిగా చేశాడు. ఎవరిని? మోషేను. దేవుడు ఐగుప్తు వద్దనుకున్నాడు, ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు, ఐగుప్తు రాజ్యం వద్దనుకున్నాడు. దేవుడు చాలా గరుడుగా చేశాడు. ఎవరిని? కాబట్టి లోకంలో ఏది వద్దనుకోను, లోకాన్నైనా లోకంలో ఉన్న వాటినైనా నీవు ప్రేమించుకో. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో. ప్రభువును ప్రేమించు. మోషే దేవుణ్ణి ప్రేమించాడు, ప్రభువును ప్రేమించాడు, ప్రభు కొరకు త్యాగం చేశాడు, ప్రభు కొరకు అన్నీ వద్దనుకున్నాడు. నాకు ప్రభువే కావాలనుకున్నాడు, ప్రభు బిడ్డలే కావాలి, ప్రభువే కావాలనుకున్నాడు. వచ్చాడు, చాలా ఘనతకు పాత్రుడయ్యాడు. ప్రభువును కోరుకునేవాడు ఘనపరచబడతాడు, ప్రభువును వెంబడించేవాడు ఆశీర్వదించబడతాడు, ప్రభువును ఫాలో అయ్యేవాడు దీవించబడతాడు, ప్రభువును కోరుకున్నవాడు తన వద్ద వృద్ధి చెందుతాడు. ప్రభువును వెంబడించేవాడు స్థిరపరచబడతాడు, బలపరచబడతాడు. నువ్వెవరిని కోరుకుంటున్నావు? మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి. నేను నా తండ్రి ఇంటి వారి యెహోవాని మేము సేవిస్తాం. ఎవరిని కోరుకుంటున్నావు? లోకాన్ని కోరుకుంటున్నావా? పాపాన్ని కోరుకుంటున్నావా? లోక స్నేహాలా, లోక స్నేహితులా? దేవుణ్ణి కోరుకుంటున్నావా? దేవుణ్ణి కోరుకో, నీ జీవితం ఆశీర్వదించు. మోషే దేవుణ్ణే కోరుకున్నాడు, దేవుని బిడ్డలనే ఐగుప్తు ఫరో రాజు కాబోతున్నాడు, కాళ్ళదనుకుని అక్కర్లేదు ఇది అనుకున్నాడు. అలాగే భగత్ సింగ్ గారు, అలాగే ప్రభు పిల్లలు అనేకలు దేవుడిని కోరుకునే ఆశీర్వదించు. మోషే, దావీదు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళంతా గలపరచబడ్డారు ప్రభువును బట్టి. నీవు ప్రభువును కోరుకో, లోకాన్ని త్రోసివేయి. లోకంలో ఏది నాకు అక్కర్లేదు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నాకేమి వద్దు. మోషే ఏమి వద్దు అనుకున్నాడు, దేవుడినే కోరుకుని ఘనపరచబడ్డాడు, బలపరచబడ్డాడు, గౌరవించబడ్డాడు. ఎంతో గౌరవం మోషేకి. అంత ఘనతకు పాత్రుడే ప్రభువును బట్టే, ప్రభువును కోరుకునే నేను ప్రభువును కోరుకుందాం, ప్రభు బిడ్డలను కోరుకుందాం, ప్రభు సంఘాన్ని కోరుకుందాం, వారి మనసు పొందుదాం, బాప్తిసం పొందుదాం, ప్రభు బల్లను కోరుకుందాం, ప్రభుని వెంబడించుదాం, దేవుని ఘనతకు పాత్రలు అవుదాం. ప్రార్థించుకుందాం.